తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాశీలో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో సుమన్ టీవీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనందరికీ స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నేను వచ్చేసిన దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి. సో రాగానే నాకు ఇమీడియట్గా ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారు కదా మీరు ఒక్కసారి. దశాశ్వమేధ, అశ్వాలు అంటే మీకు తెలుసు కాబట్టి గుర్రాలు, పైన శివుడు. దశ అశ్వమేధ అనే పేరు ఏదైతే ఘాట్కి వచ్చిందో అది ఇక్కడ మొత్తం ఈ ఒక్క పిక్చర్లోనే కనిపించేస్తుంది. ఆ బ్రహ్మదేవుడు దశ అశ్వమేధ యాగాలు ఒకేసారి ఈ ఘాట్ దగ్గర చేయడం వల్ల ఈ ఘాట్కి ఆ పేరు వచ్చింది. చూడండి, ఆ చుట్టూ ఉన్న అగ్నిగుండాలు ఏవైతే ఉన్నాయో అవి 10 ఉంటాయి అన్నమాట. ఈ ఘాట్లో అసలు ప్రతిరోజు కూడా గంగా ఆరతి జరుగుతుంది. ఆ గంగా ఆరతి యొక్క పిక్చర్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఒక ఆర్ట్ తయారు చేయడం జరిగింది ఇక్కడ. అండ్ అటువైపు ఇటువైపు 2 నందులని పెట్టడం జరిగింది. చరిత్ర ఇక్కడ 3 ఫోటోలలో అర్థమైపోతుంది మనం. దశాశ్వమేధ ఘాట్ యొక్క గొప్పతనము, అక్కడ జరిగే కార్యక్రమాలు, అండ్ అది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఇవన్నీ ముచ్చట్లు చూద్దాం. ఈ ఘాట్కి పురాణాల ప్రకారం 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలు కూడా నిజమే. స్వయాన ఆ బ్రహ్మదేవుడే ఈశ్వరుణ్ణి, ఆ శివుణ్ణి ఇక్కడికి రమ్మని చెప్పి ప్రార్థించిండు. సో అట్లా శివుణ్ణి ఫస్ట్ ప్రార్థించి ఆయనని ఇక్కడికి రమ్మని ఎప్పుడైతే విన్నపించిండో ఇమీడియట్గా ఆ బ్రహ్మదేవుడికి శివుడు ఈ ఘాట్ పైనే దర్శనం ఇచ్చిండు. సో ఆ విధంగా ఇక్కడికి బ్రహ్మ శివుడు ఇద్దరూ కూడా ఈ ఘాట్కి రావడం అనేది అత్యంత పవిత్రమైన ఘటన అని చెప్పొచ్చు. ఏ సీజన్ అయినా కానీ ఈ ఘాట్లో ఉన్నంత మంది జనం ఏ ఘాట్లో కనిపించరు కాబట్టి ఎప్పుడూ ఫుల్గా రద్దీగా ఉంటుంది ఈ ఘాట్ అంతా. అండ్ చాలా బోట్స్ కూడా, గంగపుత్రులు కూడా మొత్తం ఈ ఘాట్ పైనే సగం కన్నా ఎక్కువగా ఆధారపడతారు. ఎందుకంటే చాలామంది టూరిస్టులు ఈ ఘాట్ మీదకి వస్తారు కాబట్టి. గంగాదేవికి ఇక్కడ గుడి ఉంది. సో ఆ గంగాదేవి మందిరం వల్ల ఇక్కడ గంగాదేవికి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి హారతి ఇవ్వడం జరుగుతుంది. అదొక 45 నిమిషాలు నడుస్తుంది. చాలా ఘనంగా ఉంటుంది. చూసేటందుకు 2 కళ్ళు సరిపోవు ఆ హారతిని కూడా. మనం ఒక్కసారి ఆ తల్లి దగ్గరికి పోయి మొక్కుందాం. నేను ఇప్పుడు అమ్మవారి గుళ్ళకు పోయినప్పుడు వాహనం ఏంది చాలా విచిత్రంగా ఉంది, ఏమై ఉండొచ్చు ఇది అని చాలాసేపు తిరిగి చూసిన. అమ్మవారికి ఒక వాహనం ఏదైతే ఉందో అది క్రొకడైల్. అంటే గంగాదేవతి ఒక వాహనము క్రొకడైల్ అన్న విషయం నేను ఇవాళనే తెలుసుకున్నా. పంచతీర్థం ఘాట్స్ అని అంటారు. అంటే ఒక 5 ఘాట్స్, వాటికి ఉన్న చరిత్ర అసలు వర్ణనాతీతం. అంత గొప్ప చరిత్ర అనమాట. ఎన్ని మాటలలో చెప్పుకున్నా కూడా తక్కువ. సో అట్లా పంచతీర్థ ఘాట్లల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన ఘాట్. సో దాంట్లో ఒకటి పంచగంగా ఘాట్, ఒకటి కేదార్నాథ్ ఘాట్, ఇంకొకటి అస్సీ ఘాట్, ఒకటి దశ అశ్వమేధ ఘాట్, ఇంకొకటి ఆదికేశవ ఘాట్. సో ఈ మొత్తం 5 ఘాట్లు కూడా పంచతీర్థ ఘాట్స్ అంటారనమాట. సో మీరు ఎప్పుడైనా కాశీకి వచ్చినప్పుడు ఈ పంచతీర్థ ఘాట్స్ని మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి. ఎందుకంటే స్వయాన దేవుళ్ళు అడుగులు మోపిన భూమి ఇది. దశ అశ్వమేధ ఘాట్ ఇది అసలు ఈ యొక్క ఘాటుకున్న ప్రాముఖ్యతని తెలుసుకున్న తర్వాత బాజీరావు గారు, ఆయన మహారాజు, ఆయన ఈ ఘాట్ని నిర్మించడం జరిగింది 1710లో. దాని తర్వాత 1948 అరౌండ్ ఇక్కడ అహల్యాబాయి గారు వచ్చి ఈ ఘాట్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆవిడ కూడా ఓహో అప్పుడు బాజీరావు గారు కట్టించిర్రు, దీనికి రెనోవేషన్ అవసరం అని చెప్పేసి రెనోవేట్ చేయడం జరిగింది. ఆవిడే కాశీ విశ్వనాథుడికి కూడా గుడి కట్టించింది. మీ అందరికీ తెలుసు కదా.
చాలామంది పిండ ప్రదానాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క పితృదేవుళ్లకు. సో ఈ విధంగా పిండ ప్రదానాలు ఇప్పుడు జరిగితే సాయంత్రం పూట ఇదే వేదిక పైన ఇక్కడ గంగా ఆరతి వైభవంగా జరుగుతుంది. అసలు ఈ ఘాట్లో జరిగినట్టు గంగా ఆరతి ఎక్కడా కూడా చూడరు సాయంత్రం పూట. సో ఇలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.